Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry. Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. అశోక్ అక్కడ తన గదిలో మందు తాగుతున్నాడు, నువ్వు ఇక్కడ బాధతో మందు తాగుతున్నావు. మీ ఇద్దరు పరిస్థితి చూస్తుంటే నాకు విషయం తాగాలనిపిస్తుంది మావా. ఇది బాధతో తాగుతున్న మందు కాదురా, ఆనందంతో తాగుతున్న అమృతం. అమృతమా? ఏంది మావా, నీకేమైనా మందు ఎక్కువైందా? అంతమందిలో వాడు నిన్ను కొడితే ఆనందం అమృతం అంటావేంటి? వాడు నన్ను కొట్టలేదురా, నేనే వాణ్ణి రెచ్చగొట్టి కొట్టించుకున్నాను. ఆ చిన్నప్పటి నుంచి ఆ రాజాగారితో అశోక్ గారి స్నేహం చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కాలేదు. ఆ పాలాడి ఫోటో మన అశోక్ గారి గుండెల్లో జెండా మీద అశోక్ చక్రంలాగా ప్రింట్ అయిపోయింది. అది ఈ రోజుతో చెరిగిపోయింది. కరెక్టే మావా, కానీ మా వాళ్ళిద్దరు స్నేహం చెడగొట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి చెప్తా. ఒకటి, ఏ మొహమాటం లేకుండా రాజా ఇంటిని పడగొట్టి మొత్తం స్థలం మన సొంతం చేసుకోవడం. రెండు, హోటల్లో వచ్చే లాభాల్లో అశోక్ రాజా గారికి ఇద్దామనుకుంటున్న సగం వాటాకి టాటా చెప్పడం. మావా నీ బుర్ర తీసుకో, ఈ రోజుకి చనువు తీసుకుని ఒక్కటేసుకో. నీ బుర్ర బరం మావా. పొగిడింది చాలు, ఆ రాజా గారి కొంప పడగొట్టే ఏర్పాట్లు చూడు. ఓకే మామా.
ఏంటి అరుపులు? నీ కొడుకుతో మాట్లాడాలి రమన్. ఏ నేను మనిషిని కానా? కాదు, పశువువే. అర్ధరాత్రి ఇప్పుడు ఇంటికి వచ్చి రాత్రే నా ఇంటిని కూల్చావు. ఆ అర్ధరాత్రే మా అమ్మ నమ్మకాన్ని కూల్చావు. ఈ ఏడుపు నా మీద చెయ్యి చేసుకోక ముందుండాలిరా. అప్పుడు చేయి చేసుకోవటం కాదురా, ఇప్పుడు కొడతాను. ఎవడు అడ్డం వస్తాడో చూ. ఆగు. సబాష్. చేత్తో ఏరి పారేలేని స్నేహాన్ని, కత్తితో నరికి పారేలేని స్నేహాన్ని తుపాకీతో కాల్చి పారేద్దామని వచ్చావా? ఏ క్షణమైతే నా కన్న తండ్రి మీద చేయి చేసుకున్నావో ఆ క్షణమే మన స్నేహం కాలి బూడిదైపోయింది. నాతో స్నేహం చేయమని నిన్ను ప్రాధేయపడలేదురా. నా ఇంటికి రమ్మని నిన్ను బతమనలేదురా. ఈ ఇంట్లో దొరకని ప్రేమని వాత్సల్యాన్ని ఆ ఇంట్లో పొందుతానొచ్చి ఆ ఇంటినే కూల్పించేశావు కదరా. నోటుకొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాక్కు. అసలు నీ కొంప కొలుతాల్సిన అవసరం వాడికేంటి? నాన్న, వాడితో వాదన అనవసరం. అవును, నేనే కుల్పించాను. నష్టపరిహారం ఎంత కావాలో అడుగు, కడతాను. ఏంటి? నష్టపరిహారం కడతావా? కట్టరా. స్నేహానికి బదులుగా ప్రాణం ఇవ్వాలని నమ్మిన ఈ కొండపల్లి రాజాకి మనశ్శాంతిని నష్టపరిహారంగా కట్టివరా? రోజు భర్త పటాన్ని పెట్టుకొని పూజ చేసే మా అమ్మ దేవాలయాన్ని శిథిలాలయం చేశావే, మళ్ళీ ఆ గుడి తెచ్చివరా? ఇన్నాళ్ళు నా తల్లి చెల్లి నీకు పంచిచ్చిన అభిమానానికి వెలకట్టివరా? వెలకట్టివ్వు. ఏంట్రా దగ్గర రెచ్చిపోతున్నావు? పందులు కొంపలాంటిది ఒకటి కూలిపోతే కొంపలంటుకు పోయినట్టు ఈ హడావుడేమిటి? అదేదో పెద్ద ఇంద్రభవనం అయినట్టు, మీ అమ్మ మహారాణి అయినట్టు ఏడిపెట్టి ముందా ఏడు పాపో. అర్ధరాత్రి పూట మా నట్టింటో ఏడిస్తే మాకు అశుభం. నా ఆత్మఘోష నీకు ఏడుపులా వినిపిస్తుందా? నా ఆవేదన నీకు అశుభంలా అనిపిస్తుందా? ఏయ్, మర్యాదగా బయటికి వెళ్తావా? మెడబట్టి గెంటమంటావా? మెడబట్టి నువ్వు గంట నక్కర్లేదు. తొడగొట్టి నేనే సవాలు చేసి వెళతాను. ఈ రోజు డబ్బుండొచ్చు, రేపు పోవచ్చు. రూపాయి కాగితాలు శాశ్వతం కాదురా. రే అశోక్, ఆస్తి అధికారం ఐశ్వర్యం మీ చేతిలో ఉన్నాయని నా మీద దౌర్జన్యం చేశారు. అవి మీకు లేకుండా చేస్తాను. నాకు అన్యాయం జరిగిందని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను. నాకు అధర్మం జరిగిందని నేను కోర్టుకు వెళ్ళను. ఈ రోజు క్యాలెండర్లో డేట్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఈ డేట్ క్యాలెండర్లోకి వచ్చేసరికి ఈ రాజా రాజవుతాడు. మీకంటే పెద్ద హోటల్ కట్టి, మీకంటే ఎక్కువ ఆస్తి సంపాదించి, మీరుంటున్న ఇంటినే కొని నడి వీధిలో మీ చేతికి సంకెళ్ళు వేయించి నడిపించకపోతే నేను కొండపల్లి రాజానే కాదు. లాయర్ గారు, ఆ దొంగ రాస్కిల్స్ హోటల్ కట్టింది మా రాజా స్థలంలోనండి. ఇప్పుడు ఆ మిగిలిన స్థలంలో కొంత పార్ట్ అమ్మి మా రాజా వాళ్ళకంటే బిగ్ హోటల్ కట్టాలి సార్. దయచేసి ఆ స్థలం అమ్మి ఏర్పాట్లు చేయండి. ఏ రాజా? అంతా బాగానే ఉందయ్యా, కానీ ఆ స్థలం అమ్మే హక్కు మీకు లేదే. ఏమిటి సార్ మీరు అనేది? రాజా స్థలం మొత్తం అశోక్ అమ్మినట్టు రిజిస్టర్ అయి ఉంది. ఇదిగో దస్తావేజుల కాపీ, రిజిస్టర్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. నో లాయర్ గారు, రాజా ఆ మొత్తం స్థలానికి ఇవ్వలేదు. హోటల్ కట్టిన ఏరియా మాత్రం రాసిచ్చాడు. నిజమే, కానీ రాజా తెల్ల కాగితాల మీద వేలు ముద్రలు వేయడంతో వాళ్ళు తమకు అనుకూలంగా రాసుకున్నారు. ఆగండి, పట్టి తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయడం. కాబట్టి ఆ స్థలానికి నీళ్లు వదులుకోవడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. నీళ్లు వదులుకోవడానికి కన్నీళ్లు వదులుకునే పిల్ల మనసు కాదు ఇప్పుడు ఈ కొండపల్లి రాజాది. నేను పూజించే నందికి వందనం చేసి చెప్తున్నాను, వాళ్లను నడి రోడ్డుకి ఈడుస్తాను. వస్తాను, రారా. ఇదేంట్రా, మా ఇంటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకొచ్చావు? ఆయన స్టేషన్కి రాలేదేంటి? అన్నయ్యడి? అమ్మా, రాజా లోపలే ఉన్నాడు, మీరు వెళ్ళండి. నేను ఆటో పంపించొస్తాను. రాజా, రాజా, ఏంట్రా అలా ఉన్నావు? ఏమండి, ఒంట్లో బాగలేదా? అబ్బే ఏం లేదు, ప్రయాణం చేసి వచ్చారు కదా, వెళ్ళి స్నానాలు చేసిరండి. స్నానం సరిలేరా, మన ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాడేంటి ఆ ముద్దు కృష్ణ? ఏం లేదమ్మా, మన ఇల్లు కాస్త రిపేర్ చేస్తున్నాను. రిపేరా? ఏంట్రా, ఇల్లు బాగానుంది కదా, దానికి రిపేర్ ఏంటి? అది కాదమ్మా, వర్షాకాలం వస్తుంది కదా, కాస్త కప్పు బాగు చేస్తున్నాను. ఓహో, నిజమే. వర్షం వస్తే అక్కడక్కడ కాస్త కురుస్తుంది. కప్పు బాగు చేయించు, గోడల్ని మాత్రం ఏం చేయనివ్వకు. నాకెప్పుడైనా మనసు బాగుండకపోతే ఆ గోడలకే తలా నుంచి కూర్చుంటాను. అలా చేస్తే నిజంగా మీ నాన్నగారే వచ్చి నన్ను ఓదార్చినట్టుంటుందిరా. కొండంత ధైర్యం వస్తుంది. అన్నట్టు మర్చిపోయాను,
పెద్ద గుళ్ళో అర్చన చేయించాను. ఈ ప్రసాదం తీసుకెళ్లి అశోక్ ఇవ్వు. ప్రసాదం ఇస్తారా? ఇవ్వండి, వెళ్ళి ఇచ్చిరండి. రాజా చేత తెల్ల కాగితాల మీద వేలిముద్రలు వేయించుకుని మోసం చేసి మొత్తం స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ఇంటిని కూడా నామరూపం లేకుండా పడగొట్టించిన ఆ రాక్షసుడికి ప్రసాదం ఇచ్చిరండి. ఏమిటో నువ్వు అంటున్నావు? ఇల్లు పడగొట్టించాడా? మన ఇల్లు పడగొట్టించాడా? ఏమిట్రా వాడనేది? మన ఇల్లు పడగొట్టించేశాడా? మాట్లాడవేరా? అవునమ్మా. అయితే నా ఇల్లు ఇక నాకు లేదా? ఆయన కట్టించిన గుడి ఇక నాకు లేదా? అత్తయ్య, కొండత్తయ్య, ఎవరా పడగొట్టించాడన్నావు? అశోక? లేదురా, వాడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఉండు, నేను వెళ్ళి అడుగుస్తాను. అమ్మా, ఇక మీదట మన ఇంట్లో ఎవ్వరు వాడు పేరు తలవడం కానీ వాడు ముఖం చూడడం కానీ జరగకూడదు. రాజా, ఏంట్రా మాటలు? అది నీకు ఇష్టం లేకపోతే ఇంటితో పాటు కొడుకుని కూడా పోగొట్టుకుందాను వాతో. ఇతను నా స్నేహితుడు రాజా సార్. ఇతనికి లోన్ కావాలి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? గేదెలను కొని డైరీ ఫామ్ పెడదామని. ఎంత కావాలి? 2 లక్షలు సార్. మిస్టర్ రాజా, మీ పేరు మీద సొంత ఏదైనా ఉందా? ఇల్లు పడగొట్టేశారు సార్. పోనీ స్థలం ఏదైనా ఉందా? అది లేదండి. ఆ దుర్మార్గులు చీట్ చేసి స్థలం కూడా రాయించేసుకున్నారు. ఏంటండి ఇది? పడగొట్టేశారు, చీట్ చేశారని చెప్పి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మమ్మల్ని చీట్ చేయడానికా? ప్లీజ్ గెట్ అవుట్. డోంట్ సే గెట్ అవుట్. వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అయితే దయచేసి పెట్టుకెళ్తారా? రాజా, డోంట్ వరీ. ప్రపంచంలో వీడిదొక్కటే బ్యాంక్ అనుకుంటున్నాడు మా రొయ్యి మిసలుడు. వీడు కాకపోతే వీడు అబ్బిస్తాడు డబ్బు. సార్ సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు పిలుస్తున్నారు. అవును సార్, కార్లో ఉన్నారు. ఏంటి రాజా? నమస్తే అండి. నమస్తే. మినిస్టర్ అంటే ఎవరు అనుకున్నావా? నేనే. నిన్ను చూసి చానాలైందే. బాగున్నావా? బానే ఉన్నాను సార్. ఏం బాగుంటానండి మినిస్టర్ గారు. ఎవరినైతే ప్రాణ స్నేహితుడు అనుకున్నాడు వాడే రాజా నిలువన ముంచేశాడు. ఏంటి ఇంతగా జరిగిందా? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా. ఆ రోజు నీకేం చెప్పాను? నీకు ఎటువంటి సహాయం కావాలని నా ఇంటికి రమ్మని చెప్పాను కదా. నేను అమాయకుని చేసి ఇంత మోసం చేస్తారా? ఆ అబ్బా కొడుకులు ఇద్దరిని అరెస్ట్ చేయించి ఒకే బొక్కలో పెట్టించబోతే నా పేరు సింహాద్రి అప్పనే కాదు. పిఏ సార్, లా మినిస్టర్ లైన్ లో పెట్టు. అలాగే సార్. వదిలేండి. నువ్వు ఫోన్ చేయవయ్యా. వద్దండి, నా మాట వినండి. ఇదిగో ఈ మంచిదానే వాళ్ళకి నేను మోసం చేసే అవకాశం ఇచ్చింది. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నీకేం సహాయం కావాలో చెప్పు. ఏం అవసరం లేదండి. నువ్వు ఊరుకో రాజా. సార్, మేము గేదెలను కొనడానికి ఓ బ్యాంకులో లోన్ అడిగాం. సెక్యూరిటీ లేదే ఇవ్వనన్నారు. మీరు ఒక మాట చెప్తే. ఏంటి సెక్యూరిటీయా? రాజా కోసం ఎన్ని కోట్లకైనా నేను సెక్యూరిటీ ఇస్తాను. ఇంతకీ డబ్బు ఎంత కావాలి? 2 లక్షలండి. 2 లక్షలేనా? ఆ మాత్రం దానికి బ్యాంక్ ఎందుకయ్యా? నేనే ఇస్తాను. వద్దండి, పద్ధతి ప్రకారం బ్యాంక్లో. ఏం పద్ధతో ఏంటో. సరే, నీ ఇష్టం. ఇంతకీ ఆ బ్యాంక్ పేరేంటి? మహాలక్ష్మి బ్యాంక్ అండి. రాజా గారు, మీకు మినిస్టర్ గారే సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన మీకు తెలిసిన విషయం ముందుగానే చెప్పుంటే అన్ని ఏర్పాట్లు నేనే చేసేవాడు కదండి. ఇప్పుడు చెప్తారులేండి కబుర్లో. గురువా, నీ మంచి మనసుకు అన్ని మంచిగానే జరుగుతాయి. గాడ్ ఈస్ గ్రేట్. లక్ష్మి, ఇవాళ మీ పెళ్లి రోజున్న విషయం వాడికి గుర్తు చేశావా? లేదత్తయ్య, రాత్రి 2ంటికి వచ్చారు. పైగా కోపంగా కూడా ఉన్నారు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. ఏమిటోనమ్మా, డబ్బు సంపాదనలో పడి వాడు పూర్తిగా మారిపోయాడు. అసలు ఇంటి ధ్యాస లేకుండా పోయింది. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో వెళ్తాడు. తిండి కూడా సరిగ్గా తినడం లేదు. విషం లేకుండా నవ్వుతూ నవ్వించే ఆ రాజాని చూసి ఎన్నాళ్ళు అయిందో. చూడమ్మా, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా వాడిని గుడికి తీసుకెళ్ళు. అదిగో వస్తున్నాడు, వెళ్ళడుగు. ఏమండి, ఇవాళ మన పెళ్లి రోజా? అలాగా. రాజా, రోజు పని పని అని తిరుగుతున్నావు. కనీసం ఈ రోజైనా నీ భార్యని తీసుకుని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకు రాకూడదు?
దండం పెట్టు